మా పేరెంట్స్కి అర్థం కాదు నేను ఎంత మంచిదాన్ని. నన్ను పట్టుకొని ఎప్పుడు తిడుతూనే ఉంటారు, నీకు ఇది రాదు అది రాదు, ఆ పని రాదు ఇది పని రాదు, నువ్వు చాలా బద్ధకం చేస్తావు. అవును, చేస్తా బద్ధకం, కానీ నేను సిగరెట్ మందు తాగను. ఎస్, నేను తాగను. దాని గురించి ఏం మాట్లాడారు, మంచి దాని గురించి మాట్లాడారు వీళ్ళు. ఎప్పుడు బ్యాడ్ థింగ్స్ని గుచ్చి 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 తవ్వి 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 తీస్తుంటారు బయటికి. నువ్వు కాలేజ్ కూడా నాకు ఎంత దగ్గర వేసినా బండి మీద పోతే 2 minutesలో పోతాం. అదే నడుచుకుంటూ వస్తే 10-20 నిమిషాలు అవుతుంది. 3:30కి వద్దిర్రంటే 3:45 లోపలన్నీ ఇంట్లో ఉంటా నేను. ఎంత మంచిదాన్ని. నేను చెప్పిన పని కూడా నాకు వినబుద్ధి కాదు, కానీ ఇంట నేను లాస్ట్కి నా దగ్గర ఏం ఆప్షన్ లేదు, నేను ఇంట్లో ఉండాలి కాబట్టి ఎట్లయినా వినాలి వస్తుంది నాకు. ఫ్రెండ్తో కూడా ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడిని ఈ బాయి ఎక్కువసేపు మాట్లాడి తిడుతావు. నీ భయానికి మేము బయటికి కూడా పోము. మా అమ్మ రాదంట, మా అమ్మ రాదు కాదు, మా అమ్మ రానియదంట. అరే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు పోవాలి, నేను కొంచెం పోనీయండి అప్పుడప్పుడు. అరే ఇప్పుడు మీరు కలుస్తుర్రా మీ దోస్తులు, అసలు మమ్మల్ని ఇప్పుడైనా కలవనియండి. ఇంత మంచిదాన్ని నేను. మళ్ళీ అదే, నువ్వు ఇది చేయవు, నువ్వు ఇల్లు ఊకో, నువ్వు వాకిలు ఊకో, నువ్వు ఇవే మాట్లాడు, నువ్వు ఇవే చెప్పు, నువ్వు వేరే చూడకు. నేను మగ పౌరులతో కూడా మాట్లాడతలే, వాళ్ళతో ప్రాజెక్టులు అసైన్మెంట్లు ఉంటేనే మాట్లాడతా, లేకపోతే మాట్లాడా. ఏంది ఇది? సరే ఓకే, నువ్వు నన్ను మంచిదాన్ని, మా పిల్ల మంచిదాన్ని కనీసం అంతే చాలు, ఇంకేం వద్దు. ఎంత బాధ ఉంది చెప్పుకోలేకపోతున్నాం. ఇంకా మీతో కూడా ఇట్లనే అవుతుందా? కామెంట్ చేయండి. బాయ్.